బాంబులే నిజంగా బాంబులా పేలుతాయి బాంబులే అలాగే రిచి పెడతారు లోపలనే మునుగుతుందా మునుగుతుంది మొత్తం నీళ్ళకి వెళ్ళి పోతుంది ఏం కాదా మరి మనసులక్కగా ఏం కాదు అయ్యో వీళ్ళుస్తా వండుకున్నారు ఇలా పాపం అట్లా యుద్ధ విమానమా మీదికి వెళ్ళిపోతా నీళ్ళకి వెళ్ళా ఇప్పుడు నడతానే విద్యాలు నడతలే కానీ ఉంటాయి ఎప్పటికీ అసలు విమానం ఉన్నది కదా నాన్న అసలు విమానం IN 312 ఒక విమానం ధరనే 2-3 వేల కోట్లు ఉంటుంది మరి ఇక్కడ పెట్టినట్టుగానే అయిపోయింది అన్నట్టు డేట్ అయిపోయింది డేట్ అయిపోతుందా చూపించుతుంది అందరికి పాత పట్టి ఇక పని చేయని డిస్మాండిల్ చేసి పెడతాయి కలర్ వేసి అగో బాగా సేమ్ అట్లనే ఎక్కుడు మా అక్క చూడకపోనా ఇగో సేమ్ అట్లనే ఎక్కుడు మొన్న మేము చూసినాం ఎక్కినాం ఏర్పడకుండా ఇప్పుడు విమానం ఎక్కుతాను అని వస్తే నమ్ముతారు కదా చెప్పు విమానం ఇప్పుడు విమానం ఎక్కుతాను మళ్ళొక్క విమానం ఒట్టొట్టి విమానం రెప్ప సేమ్ అదే విమానం మనం ఎక్కిన విమానమే రెప్ప గంత దూరం ఉండదు రెప్ప కలర్ వేసింది ఇప్పుడు విమానం లోపలికి వెళ్తాను గిట్లనే ఇంట్లోకి వెళ్ళిపోయినట్టు కాదు బాబా అక్క ఎక్కువ ఇంత పని తోలేదు డోంట్ టచ్ వెయిట్ సీట్లు లేవుగా బాంబులు ఇవన్నీ బాంబులదా ఇప్పుడు ఉన్నాయి ఇలా బాంబులు ఉన్నాయా ఇట్లుంటుంది అన్నట్టు విమానం యుద్ధ విమానం లోపల నేను నడుచుకుంటూ పోతాను అబ్బా ఎంత మంచిగా చింటూ యుద్ధ విమానం మన వాళ్ళ సీట్లు వీళ్ళకెళ్ళి బాంబులకి కిందకి ఇచ్చి పెడతారు ఈ నుంచి ఇచ్చి పెడతారు అవసరం ఉంటే వీళ్ళకెళ్ళి పడతాయి అన్నట్టు వీళ్ళకెళ్ళి డోర్ తీస్తే కింద పాకుతున్నారు నడుపుతారు నడుపా సైడ్కి వెళ్ళి వాళ్ళు జరుగు వాళ్ళు పోతారు పేలుతాయా సైడ్ బాంబులే నిజంగా బాంబులా పేలుతాయా బాంబులే అలాగే ఇచ్చి పెడతారు గన్ను 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 కదా బాంబు అది ఇది అంత ఇడిచి పెడతారా అంత ఇచ్చి పెడతారు మెల్లగా దిగు బాబా ఫైల్ ఇవన్నీ వైర్లే చింటూ యుద్ధ విమానం ఇవన్నీ వైర్లు బా ఇన్ని వైరింగ్లు ఉన్నాయి వీటిలో వాళ్ళు కూకుంటారు అన్నట్టు క్యాప్టెన్ అయ్యో కూర్చున్నారుగా మనసులో బొమ్మల ఇట్లా కూకొని సిగ్నల్ తీసుకుంటారు అన్నట్టు ఇది మూత పైలటా ఇట్లా కూకొని వచ్చుకుంటారు అబ్బా పాపం 10-15 మంది వాళ్ళ సీట్లు ఆడ అసలు ముంగట అసలు ఆయన సెకండ్ కు డైరెక్ట్ బొచ్చు 50 సెకండ్ కి 50-100 కిలోమీటర్లు పోతుంది ఇప్పుడు ఉన్నాయి ఇవి ఈ విమానాలు ఉన్నాయి ఇప్పుడు ये उसका एरिया देखे थे सीटिंग एरिया है అలా స్టీరింగ్ ఉంటుంది ఇటు తోలుతుందా అటు తోలుతుందా మూతి ఎటంటే అటు తోలుతుంది మూతి ఇటే మూతి ఇటే ఇటేనా ये फ्रंट है గట్టిదే ఆ విమానమే పడతా అన్నట్టు డోర్లు ఓపెన్ బాంబులు ఎల్లకెళ్ళి పడతాయి మరి ఎందుకు కాలుతారు వాళ్ళు యుద్ధం అయినప్పుడు కాలుతారు అన్నట్టు కాలితే మనుషుల మీద పడతాయా వట్టిగానా మనుషుల మీద అంటే ఏ యుద్ధం అయితే ఆడ ఆ దేశం చేసేదే ఇప్పటికైనా ఉన్నది అట్లా నడిచేది దాన్ని నెడతావానే ఇదేందో తెలుసా ఇది ఈ పుల్ల ఇప్పుడు యుద్ధం అయితే అంటది కదా యుద్ధం అయ్యేటప్పుడు బండ్లో డీజిల్ అయిపోతుంది ఇంకో విమానం వచ్చి దాన్ని కనెక్ట్ చేసి డీజిల్ ఎక్కిస్తుంది కింది దిగుడు అవసరం లేదు పైన తిరుగుతూ ఉంటది సెకండ్లకే లక్షల కిలోమీటర్ సెకండ్కి 100 కిలోమీటర్ల స్పీడ్ సేమ్ అదే విమానంగా చింటూ అది కొంచెం ఇంకా పెద్దగా అనిపించింది కదా గుమ్మి లెక్క అనిపించింది సీట్లు అటు ఇటు ఇదో కొంచెం మనుషులే పోతారు కదా అందుకోసం సన్న ఉన్నది పొడుగు బరాబరే యుద్ధ విమానాన్ని అయితే మా కొడుకు చూయించిండు అప్పుడు వేరే దేశం వాళ్ళకు మనకు
పాకిస్తాన్కి ఇట్లా అయినప్పుడు పాకిస్తాన్కి మన దేశానికి ఎప్పుడన్నా లొల్లు అయినప్పుడు బాంబులు వేల్చినందుకు అలా రకరకాల అన్ని తీర్లు చూయించిండు, అన్నీ ఉన్నాయి. అలా మనుషులు చూత తోలినట్టు బొమ్మల్ని పెట్టిండ్రు. అదేంటిదంటారు దాన్ని అట్లా తిరిగి వచ్చిందని. లోపల బాంబులు ఏమేమి ఉంటాయని చూపించారు. బాంబులు ఏమేమి ఉంటాయో, పెద్ద పెద్దోళ్ళు ఏమేమి పనులు చేసిండ్రో ప్రతి ఒక్కటి చూయించిండ్రు. ఎంతో మంచిగా ఉన్నది ఇక్కడ. సేమ్ విమానం ఎక్కినట్టే ఉన్నది. టికెట్ ఎంత? టికెట్ 100 రూపాయలు ఒక మనిషికి. కానీ విమానం ఎక్కినట్టే ఉన్నది సేమ్, ఏం తేడా లేదు. ఇక విమానం లేచిపోతుందా అనిపిస్తుంది. సబ్మెరైన్ దగ్గరికి వచ్చినాం. అబ్బో, ఇది నీళ్ళలో వెయ్యేది అన్నట్టు, యుద్ధాలు జరిగేటప్పుడు నీళ్ళకి వెళ్ళి వెయ్యి యుద్ధాలు చేస్తే అన్నట్టు. క్లిప్ ఇంత పెద్దది, ఇంత పెద్ద సబ్మెరైన్ లోపలనే మునుగుతుందా? మునుగుతుంది, మొత్తం నీళ్ళకి వెళ్ళి పోతుంది. ఏం కాదా మరి మనుషులకుగా? ఏం కాదు, ఆర్మీ వాళ్ళు నేవీ వాళ్ళు ఉంటారు ఇలా. అంటే ఇంత లోతుకు ఎక్కువ ఉన్నాయి అన్నట్టు నీళ్ళు. నీళ్ళలో నెడతారా? నీళ్ళలో ఎడితే నీళ్ళలో ఇంకోటి అంటే నీళ్ళలో పడవలు పోతాంటాయి కదా, ఆ పడవలకు తెలియకుండా భూమిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు గట్లా బయటికి వెళ్తాయి. తెలుస్తుందా? గట్లా బయటికి వెళ్తాయి. 1971లో ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధమైనప్పుడు ఇది పాల్గొన్నది. 1971లో నేను పుట్టలే ఇంకా. ఇవన్నీ మిషన్లు, కొన్ని రోజులు నీళ్ళనే ఉంటుంది. ఇక నీళ్ళ సుక్కిన్లకు రావు. రావు, చేయిలు కట్టుకునేది అందుకు లాస్ట్లో మనుషులు కాళ్ళు. బొమ్మేనా మనిషి? అందుకని రూమ్ అన్నట్టు, ఆయన రూమ్ ఆయన వండుకునేది. అది వండుకునేది ఆయనే, గంతే అనే వండుకునేది. ఆయనే వాళ్ళు అయ్యో వీలుస్తో వండుకున్నారు ఇలా పాపం. అట్లా వండుకునేది అన్నట్టు. వాళ్ళ బెడ్లకి ఇవే దగ్గర ట్రైన్ల బెడ్లు ముగ్గురు వండుకునేది అన్నట్టు. ఇంట్లో సుతం 3 ఉన్నాయి బెడ్లు, చిన్న చిన్నగా. ఇప్పుడు ఉన్నాయి అట్నే ఉన్నాయి ఇట్లా కూకొని అన్నట్టు. మంచిగా తింటాను అప్పుడైనా. హెల్దీ ఫుడ్ అరటి పండు ఎవరో దేవుడైనా తయారు చేసింది మనసులో. చింటి అద్దం మీద అడిగే తెగుతుంది. ఆఫీస్ ఉన్నదా? ఆఫీస్ మిషన్లు నీళ్ళు ఎట్లకెళ్ళి అంటే ఇలాగ ఏమైనా నీళ్ళు వచ్చినా లేకపోతే దానికి సంబంధించిన పైపులు ఇచ్చి పెట్టుకోవడానికి. ఇంత తెలికల్లోళ్ళు రారా అప్పుడు, ఇంత తెలికల్లోళ్ళు. దీని వరకు వెళ్ళి కింద దిగేది అన్నట్టు, కింద ఫ్లోర్కి దిగేది. రేడియో రిసీవర్ అంటే మనకు సంకేతాలు ఏమైనా వచ్చేది ఉంటే ఇక్కడ నుంచి వస్తాయి అన్నట్టు. ఈ నుంచే అంటే ఇడికి వస్తాయి అన్నట్టు. మనల్ని భారత్ వాళ్ళు పంపిస్తే సంకేతాలు ఇలా కూకొని వింటారు. నీళ్ళలో దిగాలంటే డ్రెస్ వేసుకొని దిగేది అన్నట్టు వాళ్ళు. డ్రెస్ వేసుకొని. కుకింగ్ చేసుకున్నాం, వంట రూమ్, ఇడ్లీలు. ఇంజన్ ఇది టైప్ 2042 MF 200 హార్స్ పవర్ యూజ్డ్. ఇది 2000 హార్స్ పవర్ సంబంధించిన ఇంజన్. ఇది 2000 బండ్ల మన ట్రాక్టర్ 42 HP. ఇది 2000 హార్స్ పవర్. మెల్లగా ఈ కంపార్ట్మెంట్ 6 అన్నట్టు. ఇది డోరు తోలేటోళ్ళేడా? తోలేటోళ్ళు ఉంటారు. ఇవన్నీ ఇంజన్లు. అబ్బా పడవలు, అగో పడవలకు లైట్లు అయినాయి పెద్ద బోర్డులకు. ఓ దేవుడా, స్టీమరేనా? అగో ఆడ అగో దగ్గరికి వచ్చింది మన స్టీమర్. ఆయన నిలబడి చెప్పే కాడ అయితే ఇవి గిరికలు తిరుగుతాయి. ఈ గిరికలు తిరుగుతాయి, కొంచెం పైకి లేవాలంటే దీంతో అటు ఇటు అంటే పైకి లేస్తుంది కావచ్చు. ఇది అటు ఇటు అనుకొని చేయాలి. ఇది నీళ్ళలో మొత్తం ఒక సగం సముద్రం లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు
యుద్ధం జరుగుతుంది, ఇండియాకి పాకిస్తాన్ జరుగుతుంది, సముద్రం జరుగుతుంది అనుకో, పైన వెయ్యి పడవలకు తెలియకుండా పోవాలంటే కిందికి వెళ్ళి వెయ్యి మామూలు కిందికి వెళ్ళి పడవకి ఇసిరేస్తారు అన్నట్టు. వాళ్ళ పడవ అని ఎట్లా తెలుస్తుంది? తెలుస్తుంది, మన పడవ ఏంటిదో మనకు తెలుస్తుంది కాబట్టి మనకి అంది ఏమన్నా ఆ ప్రమాదం వచ్చింది అనుకో కిందికి వెళ్ళి వెయ్యి ఇస్తారు అన్నట్టు. వాళ్ళ తిండి అన్ని అల్లనే. 1971 ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం అయినప్పుడు కూడా ఇది పాల్గొన్నది. తర్వాత ఇక్కడ పెట్టి మ్యూజియం లెక్క చేసేళ్ళు. మన ఇండియాలో ఫస్ట్ మ్యూజియం చేసింది ఇది. దీనికి కొన్ని 1000 కోట్లు ఉంటుంది దీన్ని తయారు చేయాలన్నా కూడా. ఉన్నాయా మరి? ఉన్నాయా? ఉన్నాయి, మన కాడ నడతానే లోపల నీళ్ళు నడుస్తాయి. ఎట్లా దిగుతుంది? తయారు చేసిడే నీళ్ళ పక్క పండి తయారు చేస్తారు, తయారు చేసి అలా దించుతారు. మనకు ఎన్ని ఉన్నాయి అనేది కూడా పక్కలో తెలియకుండా కూడా ఉంచుతారు. అది అలా తిరుగుతూనే ఉంటాడు ఎప్పటికీ. మన ప్రమాదం వస్తే యుద్ధానికి పోతుంది. గిదే కావచ్చు, నీళ్ళలోనే అన్ని ఉంటాయట అన్నది గిదే కావచ్చు. తిండి తికాన ఉంటుంది అట అన్నది. ఇక పోదాంపా, పెద్దమ్మకి ఎట్లున్నదో పాను అటే ఉన్నది. మూతిట్లేదు, మూతి కాడ దిగుదాం పోయి. నీళ్ళకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు అక్కడ పైన తెలియదు, అలా వచ్చి పైకి వచ్చి చూస్తారు అన్నట్టు. ఏదైనా ఎక్కాలి ఎట్లా పోవాలంటే పైకి తేలుతుంది, ఆ నుంచి ఎక్కడానికి జాగా దొరుకుతుంది. అది నీళ్ళ శబ్దాన్ని గ్రహించుతుంది అన్నట్టు. అది గ్రహించి ఎక్కడ ఏం పోతుంది, యుద్ధం విమానం పక్క దేశం ఏది ఉన్నదని గ్రహించి వీళ్ళకి చెప్తుంది. కనబడు చూసుడు ఏముండదు, ఆ సౌండ్ ని చూస్తే దాని మీదకి బాంబు వేసుడు. అట్లా ఆ మిసైల్ ఇచ్చి పెడతారు అన్నట్టు. బొమ్మనా మనిషా? మనిషేనా? బొమ్మనే కనుక భయపడ్డారు, భయపడేసిండు పొలగాడు. బొమ్మ లెక్క నిలబడ్డాడు. గొయ్తుకున్న మనకి నా దగ్గరికి వచ్చినాక వేగమే అన్నాడు. వేగ భయపడ్డా. అంతగానం ఏం లేదు, వెళ్ళిపోయినాం.